వెల్కమ్ టు రామ్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ వద్ద ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు. తెలంగాణలో చలి పంజా, అల్పపీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి. సింగరేణి సీఎం డిఎన్ బలరాం. మోహన్ బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సిపి. బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ కాపీ పేస్ట్ చేస్తూ హడావిడి చేస్తున్నారన్నారు టీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హనుమన్ల తిరుపతి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ ఆధ్వర్యంలో 20 కేజీల కేక్ను కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టడం జరిగింది. తదనంతరం స్థానిక విశ్రాంతి భవనంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు తూనం శ్రావణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా హనుమన్ల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, నా జన్మదినం సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మండల ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే వేడి వేడిదా చల్లాడుతా వేడిదైతే నువ్వే తాగాలి. సింగరేణి యాజమాన్యం నిర్దేశించిన ఉత్పాదక లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం సూచించారు. ఆదివారం ఆయన ఏరియా జీఎంజీ దేవేందర్తో కలిసి ఏరియాలోని కేకే ఓసీపీని సందర్శించారు. ఈ సందర్భంగా ఏరియా జీఎంజీ దేవేందర్ సీఎండీకి ఘనస్వాగతం పలుకుతూ మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై సంబంధిత అధికారులకు తగు సలహాలు, సూచనలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్లప్పుడూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని సూచించారు. అనంతరం ఆయన ఏరియాలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వార్డులను తనిఖీ చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య శాఖలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఈ సందర్భంగా సంబంధిత వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జీఎం సూర్యనారాయణ, కేక్ ఓసీపీ ప్రాజెక్ట్ అధికారి మల్లయ్య, ఆసుపత్రి వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏఐఏకేఎస్ జాతీయ కార్యదర్శి పివి సుందర రామరాజు అఖిల భారత అగ్రగామి కిసాన్ సభ 10వ మహాసభలు 2024 డిసెంబర్ 15, 16, 17 తేదీలలో పాట్నాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్, స్వామి
సహజానంద సరస్వతి వేదికలో జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 జిల్లాల ప్రాతినిధ్యంతో 300 ప్రతినిధులు పాల్గొన్న ఈ మహాసభలో ఆంధ్రప్రదేశ్ నుండి 16 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఏఐఏకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రదీప్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు హాయ్ సూర్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిఎంఎస్ రామరాజు, రాష్ట్ర కార్యదర్శి జక్కాల పాండవులు, రాష్ట్ర నాయకులు పెమ్మడి స్వామి, నడింపల్లి హరినాథ్ రాజులతో పాటు ప్రతినిధులు పాల్గొన్నారు. పనిచేయటం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కానివ్వండి, తర్వాత స్వతంత్రానంతర భారతీయ ప్రభుత్వం కానివ్వండి, వ్యవసాయ రంగంలో వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలకి ఏ రకంగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలనే పద్ధతుల్లో 36వ సంవత్సరంలోనే ఇండియన్ కిసాన్ డాక్యుమెంట్ అన్నది నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి సహజానంద సరస్వతి తయారు చేయడం జరిగింది. ఆ కిసాన్ డాక్యుమెంట్ అన్నదాన్ని మనకి రామాయణ్ సింగ్ మన ఇక్కడ ఉన్నటువంటి మరి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా అమెరికన్ సంస్థ ఇంగ్లీష్లో దాన్ని తర్జుమా చేసి దేశవ్యాప్తంగా దాన్ని తీసుకెళ్లడంలో ఇండియన్ కిసాన్ డాక్యుమెంట్ పేరుతో తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు 9 మహాసభలు పూర్తయ్యాయి. విజయవాడలో 2017 సంవత్సరంలో మొదటి 9వ మహాసభలు జరిగినాయి. అలాగే 1940లో కూడా ఒక మహాసభను విజయవాడలో జరుపుకోవడం జరిగింది. ఇది 10వ మహాసభ. ఈ మహాసభలో మరి కేంద్రం ప్రవేశపెట్టినటువంటి 3 రైతు వ్యతిరేక చట్టాలను నిరసించాలని దేశవ్యాప్తంగా 500 రైతు సంఘాలు కలిసి మన ఇండియన్ సంయుక్త కిసాన్ మోర్చాగా ఏర్పడి మన బెంగళూరు దక్షిణాది రాష్ట్రాల స్థాయిలో ఒక సదస్సును నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా అన్ని కిసాన్ యూనిట్స్ కలిసి పనిచేస్తున్నాయి. అఖిల భారత అగ్రగామి కిసాన్ సభ దక్షిణాసియాకు సంబంధించినటువంటి రైతు సంఘంలో కూడా కీలక. ఆంధ్రప్రదేశ్ అఖిల భారత కిసాన్ సభ రాష్ట్ర కమిటీ మెంబర్ని. ఈరోజు దేశంలో రైతు వ్యవస్థ అనేది నిర్వీర్యం అవుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ దేశంలో ప్రజాపాలన ఎట్లుందంటే ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయకరణ దిశగా ఈరోజు రైతులను నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ కేవలం అనిల్ అంబానీ, అదానీలను కాపాడేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ దేశంలో సంక్షేమ పాలనకు కానీ రైతులకు చేయూతనందించే కార్యక్రమం ఎటువంటి కార్యక్రమాలు చేయడం లేదు. ఖచ్చితంగా రైతులకు అండదండగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మరియు కిసాన్ సభ ఖచ్చితంగా అండదండగా ఉంటుంది. ఖచ్చితంగా రైతు సమస్యల మీద ఈరోజు దేశానికి చెప్పండి. ఆల్ ఇండియా అగ్రగామి కిసాన్ సభ 10వ నేషనల్ మహాసభలకి ప్రతి ఒక్కరూ ఇచ్చేశారు. అందరికీ ధన్యవాదాలు. అయితే ఈ కిసాన్ సభ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్క చోట, భారతదేశంలో ప్రతి ఒక్క చోట రైతు అనేది పదం అనేది ఈ మధ్యగా దూరం అవుతూ ఉంది. అది ఎందుకు అలా దూరం అవుతుంది అని అంటే ప్రైవేట్ సంఘాలు వచ్చేసి అక్కడ లేఅవుట్లు వేయటము, అది పంట అనేది లేకుండా చేయటం. పంట లేకపోతే రైతు ఏం చేస్తాడు? భూమి ఇస్తే పంటను పండిస్తాడు. అలాంటి భూమి లేకుండా ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ అని ఏదో ఒక రకంగా ఆ భూమిని అనేది దున్ననీయకుండా ఆ భూమి అనేది వేస్ట్గా అలాగా వదిలేయటానికి ఇష్టపడుతున్నారు. కానీ ఒక రైతు మనకి ఉంటే మనం ఎంతవరకు బ్రతికుండగలము అనేది ఎవరికి తెలియడం లేదు. ఆ రైతు పండించే పంట వల్ల మనం ఎంతమంది ఎన్ని లాభాలు పొందుతున్నామో, అట్లాంటి రైతు ఎటువంటి లాభం పొందకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా మనకు పంటను అందించి మన కాలాలని, మనకి ఇంకా కాలాలను కూడా పెంచుతూ వస్తున్నాడు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఒక బిడ్డ రైతు కావడం లేదు. ఎందుకు అనంటే అసలు రైతు అనేదానికి ఎక్కడ ఒక అభిమానం లేదు. కనీసం రైతు పండించే పంటకి విలువ లేదు. ఆ రైతు అనేవాడు ఎంత పంట పండించినా అది ఎంతవరకు వాడికి లాభాపేక్ష వస్తుందంటే ఏమీ లేదు. 100 రూపాయలు పెట్టి పంట పండిస్తే 2 రూపాయలు వస్తే మహాభాగ్యం అనుకుంటున్నాడు. కానీ ఆ రైతు లేకపోతే మన భారతదేశంలో ఎవ్వరు ఏమి చేయలేము అన్న సంగతి తెలియడం లేదు. రైతు అంటే ఏంటి అనేది నిరూపించాలి, వాళ్ళకి ఏంటనేది తెలియజేయాలి. రైతే రాజు, రైతు రాజు అన్నా సరే ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే రైతు ఉంటేనే మనం తినగలుగుతున్నాం, రైతు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతున్నాం. రైతే మన భారతదేశానికి వెన్నుముక. అలాంటి రైతు ఉండాలి, బ్రతకాలి. రైతు గురించి మనం ఆలోచించాలి. ప్రతి ఒక్క గవర్నమెంటు రైతు గురించి ఆలోచించి వాళ్ళకి ఇచ్చే పథకాలు ఇచ్చి వాళ్ళకి చేయూతను అందిస్తేనే రాబోయే భావితరాలన్నీ మళ్ళీ ముందుకెళ్ళి అందులో ఇంట్లో ఒక్క రైతన్నా ఉంటాడు. రైతుతోనే ఆగిపోకూడదు. తన కుటుంబంలో ఎవరో ఒక రైతు ఖచ్చితంగా ముందుకు రావాలి. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామ శివారు అశ్వరావుపల్లి రిజర్వాయర్ కుడి కాల్వ 16L వద్ద
వ్యవసాయ భూమి వద్ద గత దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న కాల్వ పనులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో లింగాల గణపురం మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం గుడి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో నెల్లూట్ల గ్రామానికి సంబంధించిన మాజోజు హరిప్రసాద్ని ఒప్పించి వారికి రావాల్సిన అవార్డు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వయంగా ఒక 50,000 రూపాయలు రైతుకు ఇచ్చారు. వారి స్ఫూర్తితో నేను కూడా ఒక 50,000 రూపాయలు మొత్తం 1,00,000 రూపాయలు రైతుకు ఇవాళ అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొల్లూరి శివకుమార్, జీడికల్ దేవస్థాన చైర్మన్ ఏలమూర్తి, డిఈ రవికుమార్, ఏఈ లక్ష్మణ్, సైట్ ఇంజనీర్ ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు నిజంగా కూడా వారి సహకారంతో ఈరోజు మన కాన్స్టిట్యున్సీకి 750 కోట్లు తీసుకురావడం జరిగింది. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, 148 కోట్లతోని స్టేషన్ గన్పూర్ నుంచి నవాబ్పేట్ రిజర్వాయర్కి లైనింగ్ వర్క్ కావచ్చు, అలాగే అక్కడ భవన సముదాయాల కోసం స్టేషన్ గన్పూర్ అంటే మనకు స్టేషన్ గన్పూర్ అంటే ఓన్లీ నియోజకవర్గం పేరు మాత్రమే గుర్తుంది. స్టేషన్ గన్పూర్లో ఒక మార్క్ అనేది లేదు. ఆ స్టేషన్ గన్పూర్లో ఏదైతే బస్ స్టాండ్లో 4 ఎకరాలు ఏదైతే ఉందో ఆ భూమిని బదలాయించి ఆ 4 ఎకరాల్లో అన్ని భవనాలు, ఒకటి ఎంపీడీఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఇట్లా అన్ని భవనాలు హెడ్ క్వార్టర్లో స్టేషన్ గన్పూర్ హెడ్ క్వార్టర్లో ఉండాలనే ఉద్దేశంతో అది కూడా చేయడం జరిగింది. అదే కాకుండా కొత్తగా ఏర్పడ్డ మండలాలు ఏదైతే చిల్పూరు, వేలేరు ఉన్నాయో అక్కడ కూడా ఎంపీడీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ ఏది కూడా లేదని చెప్పి అక్కడ కూడా అది తేవడం జరిగింది. అదే కాకుండా మన కాన్స్టిట్యున్సీకి 100 బెడెడ్ హాస్పిటల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మండలానికి ₹1 కోటి సీసీ రోడ్లు, తర్వాత 3 పిహెచ్సీలు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఒక సంవత్సరం కాకముందే 750 కోట్ల రూపాయలు తీసుకొచ్చిందంటే మాకు పూర్తిగా విశ్వాసం ఉంది, నాయకత్వం పట్ల పూర్తిగా నమ్మకం ఉంది, వారి నాయకత్వం పట్ల. నెక్స్ట్ 4 ఏళ్ళు ఈ టర్మ్ అయిపోయే లోపల ఈ మండలాన్ని, ఈ కాన్స్టిట్యున్సీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో 2,000 కోట్లు మినిమం తీసుకొచ్చి ఈ యొక్క కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ చేస్తారనే నమ్మకం వారి పట్ల పూర్తిగా విశ్వాసం ఉంది. నిజంగా కూడా వారి నాయకత్వంలో ఈరోజు ఈ 10 గ్రామాలే కాదు, ఇప్పుడు ఈ 148 కోట్లతోని స్టేషన్ గన్పూర్ నుంచి నవాబ్పేటకు వచ్చే లైనింగ్ వర్క్ ద్వారా ఆ నవాబ్పేట చెరువు నిండడం, ఆ నవాబ్పేట చెరువు నిండిన వెంటనే ఇక్కడ తద్వారా మిగిలిపోయిన గ్రామాలు ఏవైతున్నాయో అవి కూడా అంటే నెక్స్ట్ 2-3 నెలల లోపట్నే మొత్తం ఈ మండలం మొత్తం కూడా ఈ రైతులు మొత్తం కూడా సుభిక్షంగా మంచి పంటలతోని బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ముందుగా మరీ ముఖ్యంగా మా రైతును తీసుకొచ్చిన నాయకులు కావచ్చు, ఆ రైతుకు కావచ్చు నిజంగా కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే రాణి కన్స్ట్రక్షన్స్ వారు ఈ యొక్క కాలువ విషయంలో ఎప్పటి నుంచో పనిచేయడం జరుగుతుంది. వారికి కూడా తప్పకుండా మా కృతజ్ఞతలు. వెంటనే ఈ పని పూర్తి చేసి నెక్స్ట్ వారం రోజుల లోపలనే మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు కాలువ బాట పెట్టి ఇక్కడ నుంచి జీడికల్ దాకా ఈ లైన్ వర్క్ మొత్తం కూడా కాలువ తిరుక్కుంటూ వచ్చి నీళ్ళు ఇచ్చే విధంగా వారు ఉంటారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 25 ఏళ్ళుగా మెయిన్ కాలువ పూర్తయినప్పటికీ కూడా చిన్న కాలువలు పూర్తి కాకపోవడం వల్ల లింగాల గణపురం కావచ్చు, మరి పక్క గ్రామాలైనటువంటి 9 గ్రామాలకు మరి సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. హామీ మేరకు ఈరోజు మరి రైతును ఒప్పించి గతంలో కూడా 3 నెలల క్రితం కూడా ఒకసారి రైతుతోని ఇక్కడే ఈ సైట్ దగ్గరకు వచ్చి రైతుతోని ఫోన్లో మాట్లాడి తనకు ఏదైతే కావాలో నీ బిల్లు నీకు ఇప్పిస్తా అని చెప్పి అదే మాట ప్రకారం మరి మొన్న కలెక్టర్ గారి సమక్షంలో వారికి బిల్లు ఇప్పించే ఏర్పాట్లు చేస్తూ, అదేవిధంగా మరి దానికి ధనవంత సాయంగా నీకు బాగా నష్టపోతున్నావు అని బాధపడుతున్న క్రమంలో తనకు 50,000 ఇస్తానని ఒప్పుకోగానే అక్కడే ఉన్నటువంటి మా జడ్పీటీ సార్ కూడా తను కూడా నా వంతుగా ఒక 50,000 ఇస్తానని మొత్తం 1,00,000 రూపాయలు ఈరోజు రైతుకు నష్టపోవద్దనే ఉద్దేశం మీద రైతు మీద సానుభూతితోని, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి రైతుల మీద సానుభూతితోని మరి ఎమ్మెల్యే గారు మా జడ్పీటీసీ గారు 1,00,000 రూపాయలు ఇచ్చి ఈరోజు పని ప్రారంభిస్తున్నందుకు వారికి నా తరఫున, మా మండల రైతులందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా త్వరితగతిన మరి కాలువపాట కార్యక్రమం చేపట్టి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల చెరువులను అతి త్వరలో నింపి యాసంగి పంటకు నీరు అందించాలని ఈ సందర్భంగా మరి కడియం శ్రీహరి గారిని, అదేవిధంగా మా జడ్పీటీసీ, ఎక్స్ జడ్పీటీసీ వంశీధర్ రెడ్డి గారిని, మరి మా మండల నాయకులందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తమిళనాడు నుండి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం. కుప్పం పట్టణ పరిధిలో అక్రమంగా బియ్యం తరలిస్తున్న టెంపో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. సుమారు 2 లక్షల విలువ చేసే బియ్యంను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
పాలసీ హోల్డర్లను ప్రోత్సహిస్తూ ఐఆర్డీఏ తీసుకొచ్చిన సరెండర్ వాల్యూ ప్రథమ సంవత్సరంలోనే సరెండర్ చేయడం వల్ల పాలసీదారుని కుటుంబాలు నష్టపోతారని, బీమా సౌకర్యం కోల్పోతారని ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ శ్రీనివాసాచారి పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన లియాఫీ ఏజెంట్ల సర్వసభ్య సమావేశంలో జంపాల కృష్ణారెడ్డి, దిలీప్ పాటిల్, అశోక్ కుమార్, బూడిగ వెంకటయ్య, దొడ్డాకుల గోపాలరావు, యాలమంచిలి వెంకటకృష్ణారావు, బెల్లంకొండ శ్రీనివాస్, పులి సుధాకర్ 800 మంది బీమా ఏజెంట్లు పాల్గొన్నారు. కరీంనగర్ రాజయ్య, ఈయన లియాఫీ డివిజన్ ప్రెసిడెంట్. ఆయన ఎంత స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే 5,83,000 కమిషన్ తీసుకున్న వాళ్ళ చేతులు లేవటండి. 15 లక్షల కమిషన్, రెన్యువల్ కమిషన్ 1, 2. గ్రూప్ ఇన్సూరెన్స్ 15 సంవత్సరాలు 15 లక్షల పాలసీకి ప్రీమియం ఎంతండి? 1000 రూపాయలు. 1,93,000 మంది ఏజెంట్లు నెలకు 1000 రూపాయల కమిషన్ కూడా తీసుకోండి. ఓపెన్ ఆర్కిటెక్చర్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ ఆర్కిటెక్చర్ అని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. ఇది కాకుండా ఇంకేం రికమెండేషన్ ఇచ్చిందనంటే బీమా వాళ్ళ యొక్క మొత్తం స్టాండింగ్ కమిటీ నేను చదివినట్టయితే దాంట్లో వాళ్ళు ఇంకొక డివిజన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంను మా యొక్క డివిజన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ కృష్ణారావు గారి సమక్షంలో జరపడం జరిగింది. ఇక్కడ సుమారుగా 800 మంది ఏజెంట్స్ అటెండ్ కావడం జరిగింది. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి మార్పు. ఇన్సూరెన్స్ ఏజెంట్లు 14,40,000 మంది ఏజెంట్లు పనిచేస్తున్నట్టయితే కేవలము 1,50,000 మంది క్లబ్ మెంబర్స్కి మాత్రమే ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంది. కాబట్టి మిగతా 13 లక్షల మంది ఏజెంట్లకు మెడికల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ లేదు. ఈ యొక్క మెడికల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా కంట్రిబ్యూటరీ గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ అనే స్కీమ్ను ప్రతి ఇన్సూరెన్స్ ఏజెంట్కు ప్రవేశపెట్టాలని చెప్పేసి మేనేజ్మెంట్ వాళ్ళని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా గ్రాట్యుటీ ఏదైతే సిస్టమ్ ఉందో క్యాలిక్యులేషన్ సిస్టమ్, ఆ గ్రాట్యుటీ క్యాలిక్యులేషన్ సిస్టమ్ను కూడా పూర్తిగా మార్చేసేసేసి ఏజెంట్లకు అనుగుణంగా తీసుకురావాలని చెప్పేసి మేనేజ్మెంట్ను మేము ఇచ్చేస్తున్నాం. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటినటువంటి కొన్ని పాలసీస్లలో కొంతమంది పాలసీ హోల్డర్లకు 50 సంవత్సరాల బీమా తీసుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ముఖ్యమైనటువంటి పాలసీస్లో అన్ని పాలసీస్లో ఈ 50 సంవత్సరాలు అనేది కాకుండా 72 సంవత్సరాలు ఏజ్ ప్లాన్ ఎప్పుడైతే పెరిగిందో అప్ టు 65 ఇయర్స్ వరకు ప్రతి పాలసీ హోల్డర్కు బీమా సౌకర్యం కల్పించినట్టయితే ఇన్సూరెన్స్ పెనట్రేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఇలాగే కంటిన్యూ చేసినట్టయితే ఈ యొక్క ఇన్సూరెన్స్ పెనట్రేషన్ తగ్గిపోతుంది, పర్సిస్టెన్సీ ఆఫ్ ద పాలసీస్ కూడా తగ్గిపోతుంది. జీవిత బీమా సౌకర్యం కూడా ప్రతి ఒక్కరికి కల్పించాల్సిన అవసరము ఇవాళ మేనేజ్మెంట్కి ఉంది. అదేవిధంగా ఈ యొక్క సర్వసభ్య సమావేశం సందర్భంగా మా ఇన్సూరెన్స్ ఏజెంట్లందరికీ మేమందరికీ ఒక విన్నపం చేయడం జరుగుతుంది, తీర్మానం చేయడం జరుగుతుంది. ప్రతి ఏజెంట్లు కూడా ఈ యొక్క ఎల్ఐసి అనేటువంటి సంస్థ మా భుజస్కంధాల పైన ఉంది కాబట్టి ఎల్ఐసిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి ప్రతి ఎల్ఐసి ఏజెంట్స్ ఈ ఎల్ఐసిని కాపాడేటువంటి దిశలో పనిచేస్తూ అత్యధిక వ్యాపారం తీసుకొస్తూ మరి పర్టికులర్గా వరంగల్ డివిజన్లో ఏదైతే 136 మంది ఎండిఆర్టీసీ లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయ్యారో దాన్ని పూర్తిగా అధిగమించి 150 మంది ఏజెంట్లు ఎండిఆర్టీ క్వాలిఫై కావాలని చెప్పేసి, అలాగే ప్రతి పాలసీ హోల్డర్కు ఇప్పుడు ఇస్తున్నటువంటి మెరుగైన సేవలకు ఇంకా ద్విగుణీకృతంగా ఇంకా మంచి సేవలను కూడా మేము అందిస్తామని చెప్పేసి పాలసీ హోల్డర్లకు హామీ ఇస్తూ ఈ యొక్క సర్వసభ సమావేశం తీర్మానం తీసుకోబోతున్నారు. ఐఆర్డీఏ వారు తీసుకున్న ఒక నిర్ణయాల వల్ల అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీలను తీసుకొని రావడం జరిగింది. పాత పాలసీలను తీసేసి ఇదిలో భాగంగా కొంత ప్రీమియమ్స్ పెరగటం, ఏజెంట్స్ కమిషన్ తగ్గించడం, ఫస్ట్ ఇయర్ ఇదిలో సరెండర్ ఇది కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, 1,00,000 రూపాయల పాలసీని లేకుండా 2 లక్షల పాలసీ మినిమం చేయటం, దీనివల్ల రూరల్ ఏరియాలో మా ఏజెంట్ కమ్యూనిటీకి నష్టం జరుగుతుంది. దాన్ని జాతీయ నాయకులు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళటం, గవర్నమెంట్ ఆఫ్ ఐఆర్డీఏ దృష్టికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మా జాతీయ నాయకులు, జోనల్ నాయకులు అన్ని వేళలా మాకు ఇక్కడ సహకరిస్తున్నారు. ఈనాటి ఈ సర్వసభ్య సమావేశం మా వరంగల్ డివిజన్లో 13 బ్రాంచులు ఉన్నాయి. ఈ 13 బ్రాంచుల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి, అలాగే
సమస్యల విషయం అన్నీ తెలియజేసి జరుగుతున్న పరిణామాల గురించి మా అందరినీ అలర్ట్ చేయడానికి వచ్చినటువంటి మా జోనల్ జాతీయ నాయకులకి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కర్నూలు మండలం వెంకయ్యపాలెం దేవాలయం పరిధిలోని సాయినగర్లో SSLS వారు రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ ప్రజలకు సరసమైన ధరలలో ఉండేలాగా చూడాలని పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి తెలిపారు. వరదయ్యపాలెం, వెంకటగిరి, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో వెంచర్లు వేశారని, ఇప్పుడు కొత్తగా కర్నూలులో వెంచర్లు వేయడం జరిగిందని చెప్పారు. కర్నూలు పట్టణంలో సాయినగర్లో SSLS కన్స్ట్రక్షన్స్ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీని MD గారు వచ్చేసి కంచెర్ల అచ్యుతరావు గారు, అలాగే హీరోగా కొన్ని పిక్చర్స్లో నటించిన ఉపేంద్ర గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా కర్నూలు వీళ్ళ బ్రాంచెస్ గతంలో చాలా చోట్ల ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా మన కర్నూలుకి విచ్చేసినారు. కాబట్టి కర్నూలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. వాళ్ళకు కూడా కాంగ్రెస్ తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మంచిగా సరసమైన ధరల్లో మా కర్నూలు ప్రజలకి అందజేయాలని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు చాలా మన నందికొట్కూరు ఏరియా సైడే వెంచర్స్ చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ఇక్కడంతా కర్నూలు ఆల్మోస్ట్ ఆల్ కలిసిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ వేసిన వెంచర్కు అందరూ మంచి వెంచర్ తీసుకొని మంచి ఇల్లు కట్టుకొని సంతోషాలతో జీవించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ముందుగా కర్నూలు ప్రజలందరికీ ధన్యవాదాలండి. మేము SSLS రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మాది హెడ్ ఆఫీస్ తిరుపతి అండి. మొట్టమొదటిగా కర్నూలులో బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేశాము. ఇదే విధంగా మాకు వరదాయపాలెం, వెంకటగిరి, హైదరాబాదు అన్ని చోట్ల కూడా మా వెంచర్లు ఉన్నాయి. లేఅవుట్లు వేస్తాం, కన్స్ట్రక్షన్స్ చేస్తాం. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మేము కర్నూలుకి రావడం జరిగింది. అదేవిధంగా కర్నూలులో కూడా మా రియల్ ఎస్టేట్ వ్యాపారము, కన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని మీ కర్నూలు ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ మా అందరికీ సహకరిస్తారని, మీ అందరి సపోర్ట్ అందిస్తారని కోరుకుంటాం. అలాగే ఈరోజు మాకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన సార్ గారికి మా యొక్క చాలా కంపెనీ తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మా SSLS రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ కంచెర్ల అచ్యుతరావు గారి ఆధ్వర్యంలో కర్నూలులో సిటీ నడిబొడ్డున SSLS సాయినగర్ అనే వెంచర్ త్వరలో రాబోతుంది. ఆ తరుణంలో ఈరోజు కర్నూలు సిటీలో ఆఫీస్ అనేది, బ్రాంచ్ ఆఫీస్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది. దానికి పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి గారు, అలాగే గౌరు వెంకటరెడ్డి గారు, అలాగే టీడీపీకి సంబంధించిన నాయకులు పురుషోత్తమ్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ ఆశీస్సులందరూ తెలియజేసుకొని ఈరోజు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి మా ఓపెనింగ్లో భాగమైనందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకా కంచెల అచ్యుతరావు గారి గురించి స్పెషల్గా నేనేం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఏ రంగంలో ఉన్నా సరే మాకు SSLS క్రియేషన్స్ అనేది కూడా ఉండడం జరిగింది, ప్రొడక్షన్ హౌస్. దాంట్లో కూడా కార్మికులకు ఉపాధి అనేది మెయిన్ కల్పించిన ముఖ్య ఉద్దేశంతో ఒకేసారి 9 మూవీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో అదే తరుణంలో ఆయన ఎక్కడ లేవచ్చి ఏది వేసినా సరే వాళ్ళ కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అందులో వాళ్ళ సొంత కళని నెరవేర్చుకోవడంతో పాటు ఆయన ఎలాగో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి అందులో కూడా భాగస్వామ్యం మాది కూడా ఉంది అనే ఒక గొప్ప ఆలోచన వాళ్ళు కూడా కస్టమర్స్ పొందుతారు. సో ఈరోజు సాయినగర్ అనే వెంచర్ని అతి
డెవలప్మెంట్ అంతా బాగా చేసుకొని ఈ త్వరలో మేము అందరి ముందుకు రాబోతుంది కాబట్టి మీ యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు కర్నూలు సిటీ అతి త్వరగా ఎప్పుడైనా డాడీ ఏదైనా వెంచర్ స్టార్ట్ చేశారంటే 3 నెలల నుంచి 6 నెలలు లేదా 7 నెలల్లో మొత్తం వెంచర్ అంతా కంప్లీట్ చేస్తారు. అక్కడ ఉండే మొత్తం ఆ కస్టమర్స్ అందరూ అలా సపోర్ట్ చేస్తారు కాబట్టి సో ఈ వెంచర్ కూడా అతి త్వరగా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.